ఛానల్. వీడియో స్టార్ట్ అవడానికి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా హ్యాపీ అయిపోతాం. బొక్కలే వీడికని సీన్ లేదు. వీడేంటి వీడు చూడు తిరిగాడు. ఏమైంది అవని? ఏమైంది ఏమైంది మరెందుకు అలా అరిచావు? అంటే చెప్పు. అంటే ఎప్పుడు లేంది స్వీట్గా మాట్లాడావు, రూమ్లోకి తీసుకొచ్చావు. తీసుకురావడమే కాకుండా నా పక్కకు తిరిగి పడుకున్నావు. అయితే తిరగడమే కాకుండా అలా తిరిగి చేయబోయిపోయావు కదా, అందుకే నీ వైఫ్ నన్ను గుర్తొచ్చి అడ్వాంటేజ్ తీసుకుంటున్నావేమోనని అరిచాను. హలో, పాపం కదా, ఇద్దరం తాతయ్య హ్యాపీనెస్ కోసం చేస్తున్నాం. నువ్వు ఒక్కదానివే ఎందుకు ఇబ్బంది పడ్డావు అని రూమ్లోకి పిలిచా. ఇటువైపు కంఫర్ట్ లేదని ఇటువైపు తిరిగాను. మరి ఎందుకు లేపావు? వస్తున్నాను, అక్కడికే వస్తున్నాను. నువ్వు దోమ కొడితే ఏం చేస్తావు? గోకుంటాను. నేను అదే చేశాను. ఇదిగో ఇటు పక్క కుట్టింది, చెయ్యి ఇలా లేపి ఇలా గోక్కుంటున్నాను. ఎగ్జాక్ట్లీ అలానే గోక్కుందాం అనుకున్నాను. నేనేదో చేసేయాలని కాదు. సారీ. అయ్యయ్యో, నీ నోట్లో నుంచి ఈ పదం వింటానని అస్సలు అనుకోలేదు మేడం. ఇంకో విషయం, మొగుళ్ళంటే పెళ్ళానికి ఇష్టం లేకున్నా అడ్వాంటేజ్ తీసుకునే రకాలే ఉండరు. నాలాంటి జెమ్స్ కూడా ఉంటారు. మా అమ్మ నాకు మంచి చెడు తేడా చెప్పి పెంచింది. నన్ను నమ్మకపోయినా నీ మేనత్త పెంపకాన్ని నమ్ము. ఇబ్బంది పడకలే, నేను కింద పడుకుంటాను, నువ్వు ప్రశాంతంగా ఇక్కడ పడుకో. పర్లేదులే బావా. ఇప్పుడేమన్నావు నువ్వు? ఏం లేదు, నాకు వినిపించింది. పర్లేదు తర్వాత ఇంకో మాట ఏదో అన్నావు. నేనేమనలేదు. నీకు ఈ మధ్య వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోయి ఏదేదో ఊహించుకుంటున్నావు. లేదు లేదు, నువ్వేదో అన్నావు. నువ్వు ఎక్కువ ఆలోచించు. గుడ్ నైట్. అవని, అర్థమైంది. గుడ్ నైట్. సారీ తాతయ్య, లేట్ అయిపోయింది. ఇప్పుడే టీ పెట్టిస్తాను. అవసరం లేదు, ఆకాష్ పెట్టిచ్చాడు. వీడేంటి పొద్దున్నే లేసి కాల్ చేస్తాడనుకుంటే సైలెంట్గా వెళ్ళిపోయాడు. కొంపతీసి ఇదంతా డ్రీమా? అవని అవని, తాతయ్య. ఏంటి ఎలా చూస్తున్నావు? రా, ఇలా కూర్చో. చెప్పు తాతయ్య. ఇలా కూర్చో అమ్మా. సరే. నాకు నిజంగానే ఓసిడి ఉందమ్మా. నాకు తెలుసులే, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా, నానమ్మ నసుకుతూనే ఉండేది నువ్వు తను పెట్టే ఇబ్బంది గురించి. మీ నాన్నమ్మ నన్ను పెట్టే ఇబ్బంది కంటే తక్కువే. అయినా నానమ్మ అన్నాళ్ళు ఎలా ఉండింది నీతో? నాకిక్కడ కొన్ని మంత్స్కి అస్సలు అవ్వట్లేదు. ఈ జనరేషన్కి ఆప్షన్స్ ఎక్కువైపోయాయి. ఇది కాకపోతే ఇంకొకటి, అందుకే ఈజీగా గివప్ ఇస్తున్నారు. మా టైములో ఒకరి చేయి పట్టుకుంటే చచ్చినా బ్రతికినా వాళ్ళతోటే. ఆప్షన్స్ లేవు కాబట్టి తప్పదులే. ఆప్షన్స్ ఉన్నా గివప్ ఇవ్వం. ఎందుకంటే
ఇద్దరి మధ్యలో ఉన్న లవ్ అంత స్ట్రాంగ్ కాబట్టి. అవును, మీది అరేంజ్డ్ మ్యారేజ్ కదా, లవ్ ఎలా పుట్టింది? నవ్వుతావేంటి తాతయ్య, చెప్పు. ప్రేమ ఎలా పుడుతుందో, ఎందుకు పుడుతుందో, ఎవరి మీద పుడుతుందో ఎవ్వరికీ తెలియదు. కానీ రైట్ టైంలో రైట్ పర్సన్తో లవ్ నీ లైఫ్లోనే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. నాకు మీ నాయనమ్మతో ఉన్నట్టు. కాబట్టి నీ టైం వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఏమో అనుకున్నానులే, కానీ మంచి రొమాంటిక్ పర్సన్ తాతయ్య నువ్వు. మరేమనుకున్నావు? ఏఎన్ఆర్ తర్వాత మనమే. హాయ్ ఆకాష్. హాయ్రా. బిజీయా? ఎప్పుడు ఉండేదేలే. కొన్ని పెండింగ్ వర్క్స్ ఉంటే చేస్తున్నాను. సరే సరే కానీ నేను అడిగిన మ్యాటర్ ఏం చేసావు? దేని గురించి మాట్లాడుతున్నావు? వాట్ బ్రో, దిస్ ఇస్ వెరీ రాంగ్ బ్రో. నిజంగా నాకు గుర్తు రావట్లేదు. మీ మిసెస్ని ఎప్పుడు పరిచయం చేస్తున్నావు? ఇంటికి ఎప్పుడు పిలుస్తావు? పిలుస్తాను. ఏం పిలుస్తావు ఏంటో, ఇంక షష్టి పూర్తికి పిలుస్తావేమో. లేదు లేదు, ఈ వీక్లో ఖచ్చితంగా పిలుస్తాను. మా తాతయ్య గారు వచ్చారు, సో కొంచెం బిజీగా ఉంటున్నాం. సరే సరే, ఈసారి మాత్రం మర్చిపోకు. సరేరా, బాయ్. సరే బాయ్. అవని, అవని, ఎవర్రా నువ్వు? నువ్వెవరు? మా ఇంటి ముందుకొచ్చి నన్నే ఎవర్రా అంటావా బట్టె బాస్? బట్టే బాస్ కాదు నా పేరు. నా పేరు రిషి. ఎవడైతే నాకేంటి, నువ్వెందుకొచ్చావు? అవని ఉందా? అవనితో నీకేం పని? నేను అవని ఫ్రెండ్స్. తన్ని కలవడానికి వచ్చాను. ఆ మొక్క ముందు చెప్పాలరా ముదురు టెంక. ఆ? ఎవరిని తాతయ్య తిడుతున్నావు? అవని చూడు, అవని ఎలా తిడుతున్నాడో. తాతయ్య, వీడి నా బీటెక్ ఫ్రెండ్ రిషి, మొన్న యుఎస్ నుంచి వచ్చాడు. రే రిషి, ఆయన మా తాతయ్య. నమస్తే తాతయ్య. ఆ, ఈ మాట ముందే చెప్పాలరా బడుద్దాయి. మీరు గ్యాప్ ఎక్కడిచ్చారు? సరే సర్లే, లోపలికి రా. సరే. నువ్వేంటే నన్ను పిలిచి ఫోన్కి వెళ్ళుకుంటున్నావు? స్నాప్ పెడతాను రా, స్ట్రీక్ పోతుంది. ఇక్కడ లైఫ్ అయిపోతుంటే నువ్వు స్నాప్ పెట్టడం అవసరమా? చెప్. అవును, ఎవరి తాతయ్య? మీ తాతయ్య బెడ్ మీద ఉన్నాడన్నారు కదా, మీ చిన్న తాతయ్య? ఆ బెడ్ మీద ఉన్న తాతయ్య ఈ తాతయ్య. వాట్? అంత నోరు తెరవకు, మేము ఇలాగే షాక్ అయ్యాం. అసలు ఎలా వచ్చాడు బెడ్ మీద ఉన్న మంచి? బస్సులో. జబర్దస్తా? కాదు, శ్రీదేవి డ్రామా కంపెనీ. హే, జోక్ చేయకు, అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏమోరా, డాక్టర్స్ ఏమో దీన్ని మిరాకిల్ అంటున్నారు, కానీ మా పేరెంట్స్ ఏమో మా పెళ్లి వల్ల ఆయన లేచి కూర్చున్నా అంటున్నారు. అయ్యుండొచ్చు, గట్టిగానే రికవర్ అయ్యారు. మాట్లాడడం చూస్తుంటే తెలుస్తుంది. ఇప్పుడు ఎందుకు వచ్చారంటో? అడిగితే జస్ట్ మాతో టైం స్పెండ్ చేయడానికి వచ్చాను అంటున్నారు. ఇక్కడే ఉండి మీ కాపురం కనుక చూస్తే ఆయన ఈసారి బెడ్ మీద కాదు, ఏకంగా పైకి పోతాడు. రే, సారీ, టంగ్ స్లిప్. సో ఆయన ఉన్నన్ని రోజులు నేను ఆకాష్ ఒకటే రూమ్లో ఆడాలని డిసైడ్ చేసుకున్నాం. అయితే కలిసిపోయారనమాట. అంతా తొందరపడిపోకు, జస్ట్ యాక్టింగ్ అంతే. కానీ నిన్నటి నుంచి ఆకాష్ ఎందుకో నాతో గొడవ పడట్లేదు. ఇప్పుడే యాక్టింగ్ అన్నావు? తాతయ్య ముందు కాదరా, ఎవరు లేనప్పుడు కూడా. ఇంతకుముందు తను లేస్తే వెంటనే లేపాలని పట్టుబట్టేవాడు, కానీ ఈరోజు మార్నింగ్ సైలెంట్గా వెళ్ళిపోయాడు. మంచిదే కదా, నువ్వు ఎలాగో తన రూట్లోకి వెళ్ళవని తెలిసి అర్థం చేసుకుని తనే నీ రూట్లోకి వస్తున్నాడు. అదేరా, తాతయ్య కోసం చేస్తున్నాడా లేకపోతే నిజంగానే ఫీల్ చేస్తున్నాడా అని అర్థం కావట్లేదు. నువ్వు ఎక్కువ ఆలోచించుకో, ఇప్పుడు ఈ మూమెంట్ ఎంజాయ్ చేయి, తర్వాత సంగతి తర్వాత చూద్దాం. కానీ తని మరీ లొంగుతున్నాడని ఇబ్బంది పెట్టుకో. నీ అబ్బా ఎలా కనిపిస్తాను రా? నేను కూడా ఆకాష్ రూమ్ అంతా నీట్గా క్లీన్ చేసి థింగ్స్ అన్ని తనకు కావాల్సినట్టు అరేంజ్ చేశాను.
గుడ్ గుడ్. నాకెందుకో మీ తాతయ్య రాకతో మీ రిలేషన్షిప్ ట్రాక్లోకి వెళ్తుంది అనిపిస్తుంది. సత్యం అంతా మంచికే. జస్ట్ ట్రై టు బీ గుడ్ విత్ హిమ్. లెట్ నేచర్ టేక్ ఇట్ ఎహెడ్. చెప్పవే చెప్పరా 5 years వరకు పిల్లల టాపిక్ వద్దని ఆల్రెడీ చెప్పేసాను. ఈ ఫస్ట్ నైట్ అంతా ఫార్మాలిటీ. ఏంటి తాతయ్య, మీ మనవరాలతో డే అంతా స్పెండ్ చేశారా? ఎవడో వచ్చాడు, అవని వాడితో రూమ్లో మాట్లాడుతుంది. ఏంటి, ఎవడో ఫ్రెండ్ అంట. ఫ్రెండా? నాకు తెలిసి అవనికి ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ లేరే. నాకేం తెలిసిన ఆయన యుఎస్ నుంచి వచ్చాడంట. యుఎస్ఆ? ఆకాష్ హాయ్ బ్రో. తన బీటెక్ ఫ్రెండ్ రిషి. హాయ్ బ్రో. కంగ్రాచులేషన్స్ బ్రో. దేనికి? మా అవనిని పెళ్లి చేసుకునే వాళ్ళు లక్కీ అని ఫీల్ అయ్యేవాళ్ళం మేము. రే ఆపరా ఎక్స్ట్రాలు. నిజమే కదే. సరే విల్ మీట్ సమ్ టైమ్ బ్రో. హే, తినేసి వెళ్ళండి బ్రో. యా తినేసి వెళ్ళొచ్చు కదా. ఆకాష్ వాడు వెళ్తానంటున్నాడు కదా, వెళ్ళనివ్వు. పర్లేదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తింటాను. బాయ్ బ్రో. బాయ్ బ్రో. తాతయ్య నేను ఫ్రెష్ అయ్యి వచ్చి నీకు వడ్డిచ్చేస్తాను. ఒరే పిచ్చినా మనోడా, బా, ఏంటి తాతయ్య అలా కొట్టావు? ఒక పక్క వాళ్ళు రూములోకి వెళ్ళి మాట్లాడుతున్నారని చెప్పినా నువ్వేమో వాళ్ళని తినేసెళ్ళమని మర్యాదలు చేస్తున్నావు. ఫ్రెండ్స్ కదా, జస్ట్ మాట్లాడుతున్నారు అంతే తాతయ్య. మాకు తెలీదు మరి. అయినా నీ మనవరాలు నేను అనుమానించడం తప్పు తాతయ్య. 4 కోస్తానా అలా తన్నేమైనా అన్నావంటే. తను తప్పు చేస్తుందని చెప్పటం లేదురా, వచ్చినోడు ఏం మాయ మాటలు చెప్తున్నాడా అని నా భయం. నువ్వు ఊరికి ఓవర్ థింక్ చేస్తున్నావు తాతయ్య, అలా ఏం ఉండదు. అంతా నీ వల్లే. నువ్వు నీ ఓసీడీని ప్రతిదానికి ఇలా ఉండు అలా ఉండు అని చెప్పడం కాదు. నువ్వు మారితే ఆ అమ్మాయి కూడా మారడానికి ట్రై చేస్తుంది. అబ్బా, ట్రై చేస్తానులే తాతయ్య. ముందేది చెప్పు నాకు. పెళ్ళయి 5 నెలలు అవుతుంది. ఇంతకే మీకు ఫస్ట్ నైట్ అయ్యిందా లేదా? అవ్వా, అడిగిన దానికి చెప్పరా ముందు. పరువు తీసావు కదరా. నాకు పెళ్ళయ్యాక 2 టేకు మంచాలు ఎరగొట్టాను. నువ్వు ఉన్నావు. ఏం మాట్లాడుతున్నావు తాతయ్య? మరీ ఇంత స్లోగా ఉంటే పైన అవ్వదురా. కొంచెం గట్టిగా ఉండాలి ఇలాంటి విషయాల్లో. పిట్టలు గాలిలోకి ఎగరకముందే మనం గూళ్ళు కట్టేయాలి. తాతయ్య, ఒక మనోడితో మాట్లాడే మాటలేనా ఇవి? ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు చెప్పాలి కదా. ఇంకెప్పుడు తెలుసుకుంటావు? తెలుసుకునే టైంలో తెలుసుకుంటానులే, ఇప్పుడు వదిలే. అలా కాదురా, నీకు కొన్ని మన్మథ రహస్యాలు చెప్పాలి. ఆ చెవి ఇటు పడే. ఇలా రారా దగ్గరికి. ఇదిరా మనవడా విషయం. డౌట్స్ ఏనుంటే చెప్పు, స్పెషల్ క్లాసులు తీసుకుంటాను. నీకో దండం. అది ఎప్పుడు జరగాలని రాసుందో అప్పుడే జరుగుతుంది. నన్ను కాస్త వదిలే. ఏం చేసావమ్మా ఈవేళ? యూట్యూబ్లో చూసి సాంబార్ చేశాను తాతయ్య. ఓ సాంబారా, నా ఫేవరెట్. వడ్డించనా? వడ్డించమ్మా, వడ్డించు. చాలు చాలు చాలు. ముక్కలేవమ్మా. ముక్కలా? అవే కూరగాయలు. ఉన్నాయి కదా, క్యారెట్, రాడిష్. ఏదో అవి కాదమ్మా, మునక్కాయలు. సాంబార్లో మునక్కాయలు లేకపోతే ఇన్కంప్లీట్ కదరా ఆకాష్. తాతయ్య, తను చేయడమే ఎక్కువ, మళ్ళీ అది లేదు ఇది లేదని పేర్లు ఎందుకు పెడుతున్నావు? సర్లే, మీ ఆవిడ నేనేం అంటం లేదు. రేపు వెళ్ళి నేను మునక్కాయలు తీసుకొస్తాను.
దాంతోటే అన్ని కూరలు దాంతోనే చేసుకుందాం. ఎందుకు తాతయ్య అంత స్ట్రెస్ ములక్కాలని? అది తింటే మంచి శక్తి వస్తుందని యూట్యూబ్ రీల్స్లో చెప్పారు. అందుకేనమ్మా. మెల్లగా రా. ఎంత బాగుంటే మాత్రం అంత కుక్కుకొని తినాలా? మెల్లగా తిను. ఇదిగో కొంచెం మంచినీళ్ళు తాగు. గుర్తుందిగా? ఏం గుర్తుంది? గుర్తుంది కాదు, గుర్తుందా నా బర్త్డే అని తాతయ్య అడుగుతున్నారు. ఓ అవునా తాతయ్య, ఎప్పుడు నీ బర్త్డే? ఉందిలే అమ్మా. ఈ ముసలాడి బర్త్డేతో ఇప్పుడు ఏంటి పని? చెప్పండి తాతయ్య. ఇంకో 1 వీక్లో ఉందమ్మా. అవునా? అయితే ఈసారి గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం. ఏమంటావు ఆకాష్? చేద్దాం చేద్దాం. గుర్తుందా? నిగ్రహం. దేవుడా, ఇలా ఇరికించావేంటయ్యా? ఇప్పుడు నేనేం చేయాలి?